అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు శుభవార్త అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇకపై ఫ్రీగా 70,000 అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చిందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. డ్వాక్రా మహిళల ఆదాయాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. సో ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేయబోతున్నారు. సో రాష్ట్రంలో ఈ సంవత్సరం 10,000 మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఇక ఉపాధి హామీ పథకం కింద మొక్కలను ఉచితంగా అందిస్తారు. సో అంతేకాకుండా సాగుకు అవసరమయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ఇక మొదటి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారండి. ఇక దీంతో డ్వాక్రా మహిళలకు 50,000 నుంచి 70,000 వరకు డబ్బులను సంపాదించవచ్చు. కూటమి ప్రభుత్వం అందించిన ఈ పథకంతో డ్వాక్రా మహిళలు భారీగా డబ్బులను సంపాదించి ఆదాయం పొందవచ్చు. దీంతో మహిళలు సంతోషపడుతున్నారు. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారికి చేయూతను అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతుంది. ఇందులో భాగంగా వెదురు మొక్కలను పెంపకం ద్వారా వారికి ఉపాధి కల్పించబోతున్నారండి. సో దీంతో 50,000 నుంచి 70,000 వరకు డబ్బులను ఈ వెదురు మొక్కల ద్వారా సంపాదించవచ్చు. సో దీనికి సంబంధించి 10,000 మంది మహిళలను మొదటి విడత కింద ఈ కార్యక్రమంలో నిమిత్తం చేయబోతున్నారు.